హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 79. సో 79 మోడల్ క్వశ్చను. ఇది క్వశ్చన్ మీకు కొంచెం వెరైటీగా కనిపిస్తుంది, ఓకేనా. చిన్నగా ఉంటాయి క్వశ్చన్స్, కానీ ఇది 8 మార్క్స్ కడిగే ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, ఏ కార్డ్ ఈస్ డాన్ ఫ్రమ్ well-shaped disc of 52 cards. Find the probability of getting ఇవి చాయిస్. ఫస్ట్ది ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఏ ఫేస్ కార్డ్, ఏ జాక్ ఆఫ్ హార్ట్స్, ఏ స్పేడ్, ది క్వీన్ ఆఫ్ బ్లాక్ కలర్, ఏ క్లబ్ కార్డ్, ఏ కార్డ్ నాట్ ఏ హార్ట్. ఇవి మీకు తెలిసే ముందు ఈ 4 సింబల్స్ మీకు తెలిసి ఉంటాయి. హార్ట్, డైమండ్, క్లబ్స్, స్పేడ్. ఈ 4 వీటి గురించి బాగా తెలుసుకోవాలి. ఒక్కో దానిలో 13 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13. మళ్ళీ ఈ 13లో ఫేస్ కార్డులు 3, నెంబర్ కార్డ్స్ 9 నెంబర్ కార్డ్స్ 9. మరి ఇంకొకటి అది ఆస్, అది నెంబర్ కార్డు కాదు, ఫేస్ కార్డు కాదు. ప్రతి దానిలోనే అంతే, ఓకేనా. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాలి. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం కార్డ్స్ 52 కాబట్టి 52నే టోటల్ అవుట్కమ్స్, ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో ఏం ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి ఇవి తెలియదు. చూడండి, కింగ్ చెప్పాడు రెడ్ కలర్స్. సో రెడ్ కలర్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి, రెండిట్లోనూ ఒక్కొక్క కింగ్ ఉంటుంది. కాబట్టి ఎన్ని కింగ్స్ ఉన్నట్టు? 2. చూడండి, ఇది కానీ తెలిసిందా మనకి ఆన్సర్ ఈజీ అయిపోద్ది. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అంటే 2/52. 2 1s are 2 26. సో 1/26. ఇది ఆన్సర్ ఫస్ట్ దానికి. చూడండి, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏ ఫేస్ కార్డ్. దీనికి కూడా అంతే. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకేనా. ఫేస్ కార్డ్ అంటే ఏమి? ప్రతి దానిలోనూ 3 వేసి ఉంటాయని చెప్పా. చూడండి, 4 టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిలోనూ 3 కాబట్టి 3 × 4 12, లేదా 3 3 6, 6 + 3 9, 9 + 3 12. ఇలా కూడా లెక్కేసుకోవచ్చు. నెక్స్ట్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, అంటే 12/52. 2తోనే క్యాన్సిల్ చేయండి. 2 6s are 2 26, 2 3s are 2 13s. సో 3/13. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాడు? ఏ జాక్ ఆఫ్ హార్ట్. ఏ టైప్ అని చెప్పాడు? హార్ట్. ఇందులో జాక్ అన్నాడు. సో జాక్ ఒకటే ఉంటుంది. ఈ హార్ట్లో ఎన్ని ఉంటాయి? ఒక జాకే ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ 1/52. ఇది క్యాన్సిలేషన్ చేసినా చేయకపోయినా ఒకటే వాల్యూ, చేంజ్ ఉండదు కాబట్టి 1/52. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చెప్పారు? ఏ స్పేడ్ అంటే ఏమని? ఒక టైప్ చెప్పాడు. సో ఒక టైప్లో ఎన్ని ఉంటాయి? 13. చూడండి, ఈచ్ టైప్ 13. సో ఇది కూడా ఎంత ఉన్నట్టు? 13. సో నెంబర్ ఆఫ్
ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ రాసిందే చాలా వరకు రాస్తాను చూడండి. ఒకే పేరు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఒకే ఫార్ములా రిపీట్, నెంబర్స్ మాత్రం మారుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వదలకూడదు, ఈజీగా అయిపోతుంది. ఇటువంటి దానిలోనే మనం ఖచ్చితంగా 8 మార్క్స్ తెచ్చుకోగలం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, పి ఆఫ్ ఈ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 13/52. 13 1 13 4 అంటే 1/4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ది క్వీన్ ఆఫ్ బ్లాక్ కలర్. ది క్వీన్ ఆఫ్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అంటే ఈ రెండు కదా. సో రెండిట్లోనూ ఒక్కొక్క క్వీన్ ఉంటుంది. ఎన్ని ఉన్నట్టు 2. నేను ఆన్సర్ ఇక్కడనే వేసేస్తాను, ఈ స్టెప్ రాయలేదు, మీరు రాసుకోండి. ఎందువల్లంటే ప్లేస్ సరిపోదు దానికోసం. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎక్స్. 2/52 అంటే 2 1 2 26 1/26. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏమిచ్చాడు, ఏ క్లబ్ కార్డ్. క్లబ్ కార్డ్. క్లబ్ అంటే టైప్ కాబట్టి ఎన్ని ఉన్నట్టు 13 ఉన్నట్టు. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎక్స్. 13/52. 13 1 13 4 1/4. నెక్స్ట్ సెవెంత్ వన్, ఏమి, ఏ కార్డ్ నాట్ ఏ హార్ట్. ఇది జాగ్రత్తగా చూడాలి. హార్ట్ కాకూడదు, నాట్ అన్నాడు అంటే హార్ట్. హార్ట్ షేప్లో ఎన్ని ఉంటాయి 13 అంటే డైరెక్ట్ 13 వేయకూడదు, 52 - 30. ఎందుకు 52 - 13? హార్ట్ రాకూడదు అన్నాడు. హార్ట్ రాకూడదంటే ఈ 3 రావాలనే కదా. సో 13 + 13 + 13 ఎంత, 39. దాన్ని ఇలా కూడా అడగచ్చు. క్వశ్చన్ని చూడండి, ట్విస్ట్ చేసి అడుగుతాడు. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. 39/52. 13 3 13 4 3/4. ఇది ఆన్సర్. మీకు ఇందులో ఒక విషయం ఏమంటే, ఇక్కడ నేను 7 రాసిన, ఎగ్జామ్లో 7 అడగడు, మ్యాక్సిమం 4, బై ఛాన్స్ ఎప్పుడన్నా 6 అడగచ్చు, మ్యాక్సిమం 4 అడుగుతారు. అంటే ఏ 4 అన్నా అడగచ్చు. మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం నేను ఒక 7 యాడ్ చేసిన, ఇంకో 2 యాడ్ చేసి 7గా మార్చినాను అనమాట. ఆల్రెడీ 4 ఉంటాయి, ఇంకో 3ని యాడ్ చేసి 7గా మార్చినాను మీ ప్రాక్టీస్ కోసం. ఇలాంటి ప్రాబ్లమే మీకు ఎక్సర్సైజ్లో 7th ప్రాబ్లం ఉంది. ఎన్నో ప్రాబ్లం, 7th ప్రాబ్లం, ఎక్సర్సైజ్ 13.2లో 7th మోడల్. ఇదే పద్ధతిలో చేయాలి. సో అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు ఒక వీడియోని అప్లోడ్ చేయడం, ఆ వీడియోలో ఒక ప్రాబ్లం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఇది 79, ఆల్రెడీ 78 వీడియోస్ అయిపోయినాయి. అవన్నీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే మీకు స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.